హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పచ్చెనగపప్పు కూర చేసుకోబోతున్నామండి. ఇది ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కొందరు పచ్చి కొబ్బరి వేస్తారు, కొందరు వంకాయలు వేస్తారు. నేను ఈరోజు వంకాయ వేసి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పు అండి. ఇది బాగా కడిగి పక్కన ఉంచుకునేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలా బాగుంటుంది. పప్పు కూడా టేస్టీగా తొందరగా కూడా ఉడుకుతుంది. ఇది బాగా కడుక్కునేసినాం కదా, ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకునేసి ఇట్లే ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన ఉంచుకునేద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ముద్దిసి చూస్తే చూడండి బాగా నానిపోయింది కదా. మీరు కుక్కర్లో చేసుకునేట్టుగా అయితే వెంటనే కూడా పెట్టుకోవచ్చు. నేను కుక్కర్లో చేసుకోవట్లేదండి, మామూలుగానే చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టుకునేసి పప్పుని బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి చూస్తా ఉడికించుకోవాలి. పప్పు అంత మెత్తగా ఏం అవసరం లేదు, కొద్దిగా ఉడికితే చాలు. మళ్ళా మనం ఇందులో వంకాయలు వేసేప్పుడు కూడా కొంచెంసేపు ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా ఉడికితే చాలు. చూడండి ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటే మనకు తెలుస్తుంది ఇంకా కొద్దిగా ఉడకాల. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఇది ఉడకతా ఉన్నప్పుడు ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకునేద్దాం. మిక్సీ జార్ పెట్టుకునేసి ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 జీడిపప్పులు, ఒక 15 తెల్లబాయలు, కొంచెం అల్లం ముక్క, కొద్దిగా కొబ్బరి అండి, ఎండు కొబ్బరి అది వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కూడా వేసుకోకపోయినా పర్లేదు. ఇవంతా మిక్సీ వేసుకోవాలి. అట్లే ఒక 2 మీడియం సైజు టమోటాలు అండి, 2 మీడియం సైజు టమోటాలు కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకునేసి, ఒక సగం ఉల్లిపాయ అది కూడా వేసుకునేసి, ఒక 3 లవంగాలు, కొద్దిగా చెక్క, ఇవంతా మనం మిక్సీ పట్టుకునేద్దాం. చూడండి ఇట్లా పట్టేసినాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 స్పూన్లు మిరప్పొడి, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకునేసి, ఒకవేళ మధ్యలో కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవాలనుకునేస్తే వాటర్ కూడా వేసుకునేసి దీన్ని నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా నేను కొద్దిగా వాటర్ వేసుకునేసి మిక్సీ పట్టేసినాను. చూడండి ఇట్లా నున్నగా పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు మనం పప్పు ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో. పప్పు ఉడికిపోయిందండి. ఇంత ఉడికిపోతే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఒకటి పట్టుకొని చూద్దాం. చూడండి ఇట్లా చేతితో తుంచితే తునిగితే సరిపోతుంది, ఎక్కువ మెత్తగా ఉడకన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇది దించి స్టవ్ మీద బాణలి పెట్టుకునేసి సరిపడంత ఆయిల్ అండి, ఒక 4 స్పూన్లు అనుకోండి, ఆయిల్ వేసుకునేసి ఒక 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేద్దాం. అవి చిటపట అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సగం ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయని సగం అందులో వేసినాను మసాలాల్లో, ఇంకా సగం దీంట్లో వేసుకునేసి 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకునేసి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలోనే ఉంచుకునేసి బాగా ఫ్రై చేసుకునేద్దాం. ఇట్లే మధ్య మధ్యలో కలుపుకుంటా వేయించుకోవాలి. చూడండి ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా అంతా ఇందులోనే వేసుకునేసి ఈ మసాలా అంతా బాగా ఉడికించుకుందామండి. నూనె పైకి తేలేంత వరకు దీన్ని ఇట్లే కలబెడతా ఉంటే ఉడికిపోతుంది మసాలా పచ్చివాసన లేకుండా. చూసారు కదా, ఇట్లా మధ్య మధ్యలో ఇట్లే కలబెట్టుకుంటా ఉండి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ అండి, ఇది కూడా వేసుకునేసి మరొక నిమిషం పాటు దీన్ని ఇట్లే బాగా దగ్గర పడేలాగా కలబెట్టుకునేద్దాం. చూసారు కదా, ఇట్లా నూనె బాగా పైకి తేలితే మసాలా అంతా ఉడికిపోయినట్టు. మనం ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు చిన్నయండి వంకాయలు ఒక 3 వేసుకుంటా ఉండాను. ఇట్లా సన్నగా కట్ చేసుకునేసి ఇందులో వేసుకొని వంకాయ ఉడికేంత వరకు మనం మంట మీడియంలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇప్పుడు మనము ఇదంతా ఇట్లా కలబెట్టుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలండి ఉడికించుకునేద్దాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి వంకాయ బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకునేద్దాం. వంకాయ ఇంకా కొద్దిగా ఉడకాలి. వేసుకునేసి ఇది బాగా దగ్గర పడేలాగా ఇట్లా కలపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు దీన్ని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకొని 5 నిమిషాల తర్వాత చూడండి బాగా మసాలా అంతా బాగా పైకి తేలింది కదా. మంట మీడియంలోనే ఉంచుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది, అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో శనగపప్పు వేసుకునేద్దాం. శనగపప్పు కూడా కొద్దిగా ఉడికింది, వంకాయ కూడా ఉడికింది. ఇప్పుడు రెండు కొద్దిసేపు ఉడికి పెట్టుకునేస్తే 1-2 నిమిషాలు చాలండి.
ఇట్లే మధ్య మధ్యలో కలబెట్టుకుంటా ఉడికించుకుంటా మూత పెట్టుకోకుండానే ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటే ఇది మనం తెలియదు కదా. చూసారు కదా, ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా కలబెట్టుకుంటా ఉడికించుకుంటేనేండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేకపోతే గ్రేవీ చిక్కగా అయిపోద్ది. ఇప్పుడు మనం ఇందులో ఒక అర గ్లాసు వాటర్ వేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా బాగా అనుకునేసి ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుందాం. మూత పెట్టుకునేసి 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూస్తున్నాం కదా, ఇట్లా బబుల్స్ వచ్చేలాగా ఉడికిపోయింది. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇట్లా చూసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు నీళ్ళండి, నేను ఆల్రెడీ కొద్దిగా చింతపండు నానబెట్టి కలిపి పక్కన ఉంచుకునేసినాను. ఒక అరదబ్బా నిమ్మ సైజ్ అంత చింతపండు వేస్తే చాలు. చూసారు కదా, ఇది ఇప్పుడు వేస్తేనేనండి, ముందుగా వేస్తే వంకాయ ఉడకదు. ఇలాంటి సమయంలో వేసుకునేసి ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు ఇట్లా కలబెట్టుకునేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం చింతపండు నీళ్ళు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇది పూరీకి, చపాతీకి, సంగటికైనా చాలా బాగుంటుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు మంట సిమ్లోకి పెట్టుకోవాలి. ఫైనల్గా ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకునేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఉప్పు అలాంటిది తక్కువ అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తగ్గిందండి, అందుకే వేసుకునేసినాను. ఫైనల్గా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి కొద్ది కొత్తిమీర వేసుకునేస్తే కూర రెడీ అయిపోయింది. ఇది చల్లారినాక మరి కొద్దిగా చిక్కగా అయిపోతుంది గ్రేవీ. చల్లారిన తర్వాత చూడండి చిక్కగా అయిపోయింది కదా. ఇది ఏ కాంబినేషన్ లేకైనా చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. చూసారు కదండి, ఇది మార్నింగ్ లంచ్ బాక్సులకైనా చపాతీ చేసి వేసి పంపిస్తే సూపర్గా ఉంటుందండి.